బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. వంశీ మాస్టర్ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. మరి మహాలక్ష్మి గ్రూప్ ని చక్కగా తీర్చిదిద్దుతున్న పార్తి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నమస్తే. మరి ఈరోజు మనము శారదాదేవి గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఆవిడ ఎంతో మహనీయురాలు, అంత అద్భుతమైన ఎన్లైట్మెంట్ అయిన మాస్టర్కి వారు భారీగా జన్మించారు. ఎంతో జ్ఞానాన్ని పొందారు. వారు ఆ చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి వారు పుట్టిన డేటు డిసెంబర్ 22, 1853. వారు బాడీ వికెట్ చేసిన డేట్ వచ్చేసి జూలై 21, 1920. జయరాం బాటి అనేవారు వారి యొక్క తండ్రి పేరు, శారదాదేవి యొక్క తండ్రి పేరు. వారిది చిన్న గ్రామము, మరి వారిది బ్రాహ్మణుల కుటుంబము. శారదాదేవికి రామకృష్ణ పరమహంసతోటి చిన్న వయసులోనే పెళ్లి అవ్వడం జరిగిందన్నమాట. అంటే ఆ కాలంలోన అలాగే జరుగుతూ ఉండేది. చాలా చిన్న వయసు, 6 సంవత్సరాలేమో ఉంది శారదాదేవికి. ఆ వయసులోనే పెళ్లి జరగడం జరిగిందన్నమాట. మరి ఆవిడ గురించి తెలుసుకోవాలంటే నిజంగా ఎంతో ఉంది. మరి ఆవిడ మనసు గురించి కూడా చాలా చక్కగా శిష్యులకి చెప్పేవాళ్ళు, ఎంతో జ్ఞానాన్ని అందించేవాళ్ళు. మరి ఒకసారి రామకృష్ణ పరమహంస వారు మరి పెళ్లి చిన్నతనంలో పెళ్లి అవుతుంది. మరి తర్వాత ఆ చిన్న అమ్మాయి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో వదలడం జరుగుతుంది. మరి కొంచెం పెద్దగా అయిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత మరి రామకృష్ణ పరమహంస దగ్గరికి రావడం జరుగుతుంది శారదాదేవి. మరి అప్పుడు రామకృష్ణ పరమహంస గారు అడుగుతారు, మరి పెళ్లి అంటే ఏంటి, శారీరక సంబంధమేనా అని అడుగుతారు. లేదు, నేను దానికోసం రాలేదు మీ దగ్గరకు, నేను మీ సాధనలో మీకు సహాయంగా ఉండడానికి వచ్చాను అని ఆవిడ చెప్తారనమాట. ఎంతో నేర్పు ఓర్పుతోన వారి దగ్గర జీవనం చేయడం జరిగిందనమాట. ఎంతో మంది జనాలు అంటూ ఉంటారు, తెలిసిందే కదా, బయట జనాలు ఎలా అంటూ ఉంటారు, ఆయన ఒక పిచ్చివాడు, ఆ పిచ్చివాడికి ఈ అమ్మాయిని ఇచ్చారు, ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో అనేవాళ్ళు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని అప్పట్లోన పిచ్చివాడుగా చూసేవాళ్ళు అనమాట. రామకృష్ణ పరమహంస వారు ఎన్లైట్మెంట్ మాస్టర్, వారి లోకంలో వారు ఉండేవాళ్ళు, వారి యొక్క ఆ దైవంలో వారు ఉండిపోయేవారు అనమాట. అలా ఉండేదానికి ఆ జనాలందరూ కూడా పిచ్చివాడు అని ఒక ముద్ర వేసి ఉంటారు. ఈమె దగ్గర కూడా అలాగే అనేవాళ్ళు, శారదాదేవి దగ్గర కూడా అలాగే అనేవాళ్ళు, ఈ భర్త ఒక పిచ్చివాడు, నువ్వు ఎలా ఉంటావో ఏమో, మీ వాళ్ళు ఇలా పెళ్లి చేస్తారు నీకు అని అనేవాళ్ళు. అవి ఏవి పట్టించుకోకుండా, ఎందుకంటే ఆవిడ కూడా అంత జ్ఞానం ఉన్న మాస్టర్ని పెళ్లి చేసుకుంది అంటే ఆవిడ కూడా ఎన్లైట్మెంట్ మాస్టర్ అయి ఉంటుంది కదా. ఏ మాత్రము వేరే వాళ్ళ విషయాలను పట్టించుకునేది కాదు, ఎవరు ఏమంటే కూడా తను పట్టించుకునేది కాదు. తన భర్తని తను ఎంతో గౌరవంగా చూసేది. మరి రామకృష్ణ పరమహంస గారు కూడా ఆవిడకి చదువు కూడా చెప్పించాడనమాట. చూడండి, ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ ఇంట్లో ఉంటే ఆ భార్యని ఎలా చూసుకుంటాడు అనేది ఆ గురువుని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఆ చదువు లేదు అని చెప్పి ఆవిడకి చదువు చెప్పించడం కూడా జరిగింది, జ్ఞానాన్ని అందించడం కూడా జరిగిందనమాట. ఆవిడ మరి ఎన్లైట్మెంట్ అయ్యేదానికి కూడా ఆయన ఎంతో సహాయపడి ఉన్నాడనమాట. మరి శారదాదేవి గారు ఎన్నో విషయాలు కూడా చెప్పారు వారి యొక్క శిష్యుల దగ్గర అనమాట. వాటిలో కొన్ని విషయాలు నేను చెప్తాను ఫ్రెండ్స్. భగవంతుని సంకల్పంతోనే అంతా జరుగుతుంది. ఓర్పుతో దుఃఖాలను భరించాలి. మన కర్మ ఫలాలను అనుభవించాలి. మానవ జన్మ ఎత్తిన భగవంతుడు సైతం వెతలను తప్పించుకోలేదు. భగవంతుడి సంకల్పంతోనే అంతా జరుగుతుంది. ఎందుకంటే ఎంతో మంది
దుఃఖంలో, కష్టాల్లో ఉంటారు గదా! వారికి ఈ సలహా ఇచ్చేదంట అమ్మ. బ ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? సమస్యలని ఎందుకు బాధపడుతున్నావు? ఇవన్నీ కూడా భగవంతుడి సంకల్పంతోనే జరుగుతుంది. ఓర్పు, నేర్పుతో జీవించాలి అని అందరికీ చెప్పేదంట. మరి కృష్ణుడు ఆయన అందరూ కూడా మనము భగవంతుడనే అంటాం. ఆ భగవంతుడు కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో వ్యధులను తప్పించుకుంది మనం గూడా ఒక సినిమాల ద్వారా, వీడియోస్ ద్వారా చూస్తూ ఉంటాం కదా! అదే శారదాదేవి చెప్తూ ఉంటారనమాట. మరి ఇంకా శారదాదేవి తన కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారంట. అయినా సరే ఒకరు కోప్పడేవాళ్ళు, ఒకరు చీదరించుకునేవాళ్ళు, ఒకరు వయసైపోయి అనారోగ్యంతో ఉండేవాళ్ళు. అయినా సరే వాళ్ళందరినీ కూడా ఎంతో ఓర్పు, నేర్పుతో చూసుకునేవాళ్ళంట. మరి ఇతరులలో తప్పులు చూసే ప్రభావాన్ని చూసే అలవాటును తీసివేయని భగవంతుడిని ప్రార్థించేదంట. అంటే ఎప్పుడో ఒకసారి ఒక్క ఆలోచనొచ్చిందంట ఆవిడకి. ఇతరులలోన తప్పును చూసేది ఒక్కసారి ఆలోచనొచ్చిందంట. దానికి భగవంతుడికి ఏమని కోరుకుంది ఆవిడ? నాలోన ఇతరులని తప్పు పట్టే ఆ ప్రభావాన్ని నాకు తప్పించు అని భగవంతుడిని ఆ అలవాటుని తీసివెయ్యి అని భగవంతుడిని కోరుకుంటుందంట. ఒక్కసారి వచ్చినందుకే భగవంతుడిని కోరుకుంటూ ఉంది తను. అండ్ మరి చూడండి మన జీవితాల్లో ఎన్ని సార్లు మనము ఎంతమందిని తప్పులు పడుతూ ఉంటాం ఫ్రెండ్స్. మరి శారదాదేవి నుండి మనము చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఒక్కసారి ఒక ఆలోచన వచ్చింది. వేరే వాళ్ళను తప్పుపట్టే అలవాటు నాకు తీసివెయ్యి భగవంతుడా అని అడిగారనమాట. అందుకే మనము ఈ స్పిరిచువల్‌లో, ఈ ఆధ్యాత్మికంలో, ఈ జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా మనల్ని మనము చెక్ చేసుకోవాలి. అక్కడ ఆ మాత గూడా అదే చేశారు. ఎప్పుడు సెల్ఫ్ చెక్ ఉండాలి మనం. ఎంత ఈ జ్ఞానంలో ఉన్నాము అంటే గూడా ఎక్కడో ఒక దగ్గర కింద పడిపోతూ ఉంటాం. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనలో ఉన్న సరికాని గుణాల్ని మనం సరిచేసుకోవాలి. ఒక శిష్యునికి చెప్తూ ఉన్నారు శారదాదేవి. నీకు ధ్యానం కుదరలేదు అంటే జపం చెయ్యి. అప్పుడు కూడా మనస్సు చలిస్తూ ఉంటుంది. చేస్తూ గాలి లేని చోట దీపం ఎలాగ ఉంటుందో అలాగా జపం చేస్తూ మనస్సు నిలకడ అవుతుంది. ఒక శిష్యుడికి చెప్తూ ఉంది. నీకు ధ్యానం చేయడము నీకు ఎన్ని వస్తున్నాయి అంటారు కదా! సరే నీకు ధ్యానం చేయడము రావడం లేదు అనంటే నువ్వు జపం చెయ్యి. జపం చేస్తూ ఉండు. జపం చేస్తూ గాలి లేని చోట దీపం ఎలాగా ఆహ్, అలాగే ఉండిపోతుందో అలాగా నువ్వు జపం చేస్తూ ఉంటే నీ మనస్సు కూడా నిలకడ అవుతుంది అని వారి శిష్యులకి చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఎప్పుడైనా కోరికలు వస్తువుల మీదకి వెళ్ళినప్పుడు అది అనిత్యమని భావన చెయ్యి. మనకి కోరికలు ఏదో ఒకటి వస్తువుల మీదకి మన కోరిక పోతూ ఉంటుంది కదా! అది కావాలి, ఇది కావాలి అని. అప్పుడు ఆ వస్తువు అనేది అనిత్యము అని భావన చెయ్యి. నీ భావనలో ఈ విషయాన్ని ఉంచుకో. ఏదైనా వస్తువుల పట్ల పదే కోరికలు వస్తూ ఉంటే అంతే కదా ఫ్రెండ్స్! మన నిత్య జీవితంలో గూడా ఎక్కడో ఒక దగ్గర మనము పడిపోతూ ఉంటాము. బంధాల పట్ల గాని, సంపదల పట్ల గాని మనం పడిపోతూ ఉంటాం. అయ్యో! ఇది నాకు రావాల్సింది కదా! ఇది రాలేదు. వీరు దక్కాల్సింది కదా! వీరు దక్కలేదు. వీళ్ళు నా మాట వినట్లేదు. ఇది ఏదో ఒక విషయంలోన. కానీ అదంతా కూడా అనిత్యము అని నీ భావన చెయ్యి అని శారదాదేవి చెప్తున్నారనమాట. మరి గృహస్థు వాళ్ళకి ఏం చెప్తున్నారు శారదా మాత అంటే, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో చెప్తున్నారనమాట. నీ కుటుంబం భగవంతునికి సంబంధించినది అని భావించు. నీ కుటుంబము నా కుటుంబము నేను చెప్పినట్టు వినాలి. నేను అనుకున్నట్టు ఉండాలి అని ఉంటుంది గదా! కొంతమందిలోన నేను అనేది ఉంటుంది గదా! వారికి ఏం చెప్తున్నారంటే, నీ కుటుంబము భగవంతునికి సంబంధించింది అని నువ్వు భావన చెయ్యి. అప్పుడు నాది, నేను అనేది పోతుంది అని చెప్తున్నారనమాట. నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించు. నీ బాధ్యత. నీ ముందు ఏ బాధ్యత వచ్చింది? పిల్లల్ని చూసుకోవడం వచ్చిందా?
లేదా ఇంట్లో పని చేయడం వచ్చిందా? లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని చూసుకోవడం వచ్చిందా? నువ్వు సక్రమంగా నిర్వర్తించు. నీ బాధ్యతను నీవు సక్రమంగా నిర్వర్తించు అని చెప్తున్నారనమాట. మరి కుటుంబం కోసం నీవు చేసే ప్రతి పని భగవంతునిదే అవుతుంది. ఇలాగ ఎప్పుడైతే మనం చేస్తూ పోతామో, నువ్వు కుటుంబం కోసం నీవు ఏ పని అయితే చేస్తావో ఆ పని భగవంతునిదే అవుతుంది. అప్పుడు నేను, నాది, నా వాళ్ళు అనేది గూడా పోతుంది అని శారదామాత చెప్తున్నారు ఇక్కడ. మరి ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, కష్టాలు కలికాలం ఉండవు. అవి వంతెన క్రింద పారే నీరులా వచ్చిపోతూ ఉంటాయి. కష్టాలు కలికాలం ఉండవు. అయ్యో! నాకు ఇదొచ్చింది, అదొచ్చింది అని ఏదో ఒక విషయంలో మనం బాధపడుతూనే ఉంటాం. కానీ అవి వంతెన కింద నీరులాగా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. వాటిపైనే నీవు ధ్యాస ఉంచొద్దు. సహనం వహించు అని చెప్తున్నారంట. సహనంతో ఉండు అని చెప్తున్నారన్నమాట. మరి ఇక్కడ మనస్సు గురించి చెప్తున్నారు. మనస్సు నియంత్రణలో లేదని దిగులు చెందకు. మనస్సు స్వభావమే చెల్లించడం. అయ్యో! నా మనస్సు నియంత్రణ లేదు అని దాంట్లోనే ఉండిపోకు. మనస్సు అంటేనే ఆహ్, చలించడమే గదా! మనస్సు పని. మరీ ప్రయత్నం చేస్తూ ఉండు. జప తపాదులలో చేస్తూ ఉండు అని చెప్తున్నారన్నమాట. మరి ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే శారదామాత, నీరు పల్లానికి పోవడం ఎంత సహజమో, మనస్సు దుశ్చింతల వైపుకు పోవడం కూడా అంతే సహజం. నీరు పల్లానికి పోవడం అంటే ఆహ్, నీరు ఇలాగ వారుగా వెళ్ళడము సహజం అది నీరు. ఎక్కడ తగ్గు ఉంటుందో అక్కడ నీరు వెళ్ళడము సహజం అది. అంతే సహజం. మరి మనసు కూడా చెడు ఆలోచనల వైపు వెళ్ళడము అంతే సహజము అని చెప్తున్నారు. నీరు ఎలా వెళ్ళడము, తగ్గు ఉన్న చోట నీరు వెళ్ళడము ఎలాగైతే సహజమో, మనసుకి సరికాని ఆలోచనలు రావడం కూడా సహజమే. కానీ సూర్యకిరణాలు నీటిని ఆవిరిలాగా ఎలాగైతే తీసేసుకుంటాడో, అలాగా నీవు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నీలో ఉన్న సరికాని ఆలోచనలు దగ్ధమైతాయి అని చెప్తున్నారు శారదాదేవి. మరి ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, మనస్సు దుష్కర్మలు చేయడానికి మొగ్గు చూపుతుంది. కానీ సత్కర్మలు చేయడానికి విముఖంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనసు దుష్కర్మలు చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటుంది. కానీ సత్కర్మలు చేయడానికి విముఖంగా ఉంటుంది. సత్కర్మ సత్కర్మలు చేసే దగ్గర ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ మనము అక్కడే ధ్యాస ఉంచాలి అని చెప్తున్నారు. ఎందుకంటే శారదాదేవి కొన్ని రోజులు ఎప్పుడు ఆవిడ తెల్లవారుజామున 3 గంటలకి లేచి జపము చేసి ధ్యానం చేసేవాళ్ళంట. కానీ కొన్ని రోజులు అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు వదిలేసారు. తర్వాత మరి ఆ సమయంలోన ధ్యానం చేయడం కుదరడానికి కొన్ని రోజులు పట్టిందంట. ఇలాగా మనసు ప్రభావమే అంతా. కానీ అది విడవకుండా మనము చేస్తూ ఉండాలి అని చెప్తున్నారనమాట. మనస్సు భగవంతుని మరచి భోగ వస్తువుల వైపు పరుగు తీస్తే ఆయా వస్తువులు అనిత్యమని, అశాశ్వతమని నచ్చజెప్పి మనస్సును మరలా భగవంతుని వద్దకు తీసుకువెళ్ళాలి. మనస్సు భగవంతుని మనస్సేం చేస్తుంది? భగవంతుణ్ణి మరచిపోయి వస్తువుల పట్ల ఆ! భో భోగించాలి గదా! వస్తువులు. బట్టలు గాని, వస్తువులు కానీ, ఇంకొకటి గాని అంటే భోగించడం, అనుభవించడం అన్నమాట. అనుభవించడానికి మనకి ఎన్నో కావాలనిపిస్తూ ఉంటుంది. కానీ మరీ మనము ఆ మనసుని ఎక్కడ తెచ్చిపెట్టాలి అంటే భగవంతుడి వైపే పెట్టాలి. ధ్యాన స్థితిలో ఉంచాలి ఆ మనస్సుని. అప్పుడే భగవంతుడి వైపు వెళ్తుంది మనస్సు అని చెప్తున్నారన్నమాట. మరి ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఏ పని లేక ఖాళీగా ఉండకు. పని లేని మనస్సులో ఎన్నో ఆలోచనలు పుట్టుకు వస్తాయి. మనస్సుని ఎప్పుడు ఖాళీగా ఉంచొద్దని చెప్తున్నారు శారదామాత. ఎప్పుడైతే మనము మనస్సుని ఖాళీగా ఉంచుతామో తెలిసిందే గదా! మనకి ఎప్పుడో ఎనక జరిగిన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. లేదా
జరగబోయే వాటి గురించి భయంతోనో ఉంటూ ఉంటామనమాట. అలాగని ఏం చెప్తున్నారంటే, ఏ పని లేకుండా ఖాళీగా ఉండకు. ఎప్పుడు కూడా ఏదో ఒక పని మీద నువ్వు ధ్యాస ఉంచు అని చెప్తూ ఉన్నారనమాట. ఈ కొ ఈ కొన్ని పాయింట్స్ నేను శారదాదేవి గురించి నిజంగా బాగా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి నా నిత్య జీవితంలో కూడా నేను ఆచరణలో ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ మాట్లాడండి మేడం. నెక్స్ట్ మేడం చాలా బాగా వివరించారు మొత్తం. మేము కొన్ని తెలుసుకోలేని పాయింట్స్ కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేసింది? చంద్రకళ మేడం. చంద్రకళ మేడం మాట్లాడండి. ఆప్షన్ యాక్సెప్ట్ చేయట్లేదు. వరలక్ష్మి మేడం. వస్తున్నాయి మీకు ఆప్షన్స్? వరలక్ష్మి మేడం మాట్లాడండి. నమస్తే గిరిలక్ష్మి మేడం. నమస్తే భారతి మేడం. నమస్తే శ్రీకళ మేడం. నేను శారదాదేవి మనకు ఏమేమి ఉపదేశాలు ఇచ్చారో అటువంటి పాయింట్స్ తీసుకున్నాను నేను. ఆవిడ మొహంలో ఎప్పుడు దుఃఖం కనిపించేది కాదంట, ఆనంద బాష్పాలే ఉండేవంట. ఆవిడ అందంగా ఉండేదంట. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఆనందంగా ఉండే. అందం ఉంటే ఆనందం రాదు. ఆనందం ఉంటే ఆనందం ఉంటే అందం వస్తుంది, ఒక తేజస్సు ఉంటుంది. ఎవరికైనా సరే, మనకైనా సరే, మనం మొహం సంతోషంతో ఆనందంతో ఉంటే అంతేగాని అందం ఉంటే ఆనందం వచ్చేది. ఆవిడ సంతానం కోసం పెళ్లి చేసుకోలేదు. రామకృష్ణుల వారి నుండి జ్ఞానం, ఆత్మజ్ఞానం కోసం పొందడం కోసం చేసుకున్నారు. అందరినీ తన బిడ్డల్లాగే చూసేవారు ఆవిడ. ఆవిడ చెప్పిన ఉదాహరణ ఏంటంటే, ఒకటి, చీమలు పంచదార ఇసుక రెండు కలిపి మనం అక్కడ పెడితే పంచదారను తినేసి ఇసుకను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాయి. అలాగే మనం కూడా దుర్గుణాలను వదిలేసి సుగుణాలు తీసుకోవాలని ఆవిడ చెప్పేవారంట. మరి ఇంకోటి ఏంటంటే, చేపలు పట్టేవాడు ఎలా ఎర్ర పట్టుకుని చేప కోసంగా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటాడు. ఎందుకంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఆ ఎర్ర కదిలితే చేప వెళ్ళిపోతుంది. అంతే, అతను అంత కాన్సన్ట్రేషన్ గా ఉంటాడు. అలాగా దానివల్ల చేప పారిపోతుంది. అలాగే మనం పరమాత్ముడి దర్శనం కోసం అంత ఏకాగ్రతగా ధ్యానం చెయ్యాలి. తర్వాత కస్తూరి మృగం గురించి చెప్పారు. కస్తూరి మృగం ఎలాగుంటుందంటే, తనలోనే కస్తూరి వాసన ఉంటుంది, కానీ తనకు తెలియదు. తను అంతా తిరిగి తిరిగి వచ్చి ఒక రాయి మీద పడుకుంటే తన నాభిలోంచి ఒక్కొక్క చుక్క అలాగా ఇది కస్తూరి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది ఈ కస్తూరి అని చెప్పేసి అలాగే ఎత్తుక్కుంటా ఉంటుందంట. అలాగా మనం జ్యోతిని పట్టుకోవాలంట, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రయత్నం ప్రార్థన రెండు కలవాలంట. మనం చేసే ప్రయత్నం ప్రార్థన రెండు కలిస్తే అప్పుడు మనం సాధించవలసింది సాధిస్తాం. సాధించవలసింది మనస్సును అరికట్టడం. మనస్సుతోనే జయించాలి. అన్ని కోరికలు వదిలేస్తే జ్ఞానం, ఆత్మజ్ఞానం వస్తాయి. దాని నుండే మోక్షానికి దారి దొరుకుతుంది అని చెప్పారంట ఆవిడ. తర్వాత ప్రతి మనిషిలో జఠరాగ్ని ఉంటుంది. అలాగా రామకృష్ణలోని జఠరాగ్ని శారదామాత అంట. ఆయనలోని జఠరాగ్ని ఈవిడేనంట. శాశ్వతంగా భర్తలో ఉండిపోయింది. నేను ఆయన కోసమే పుట్టాను అనేదంట. ఒక అతను తపస్సు అంటే ఏమిటి అని అడిగారంట. అడిగితే ఈవిడకి ఓపిక, ఓర్పు, సహనం
ఆత్మజ్ఞానం అన్ని చాలా ఉన్నాయి కాబట్టి ఆవిడ చెప్పారంట, రేపు పొద్దున్న నుంచి రేపు సాయంకాలం వరకు నాతో ఉండు, నీకు తపస్సు అంటే ఏంటో నేను చెప్తాను అని చెప్పేసి చెప్పారంట. చెప్తే ఉన్నాడంట అతను. ఈవిడ పొద్దునే తెల్లవారుజామునే లేచి ఇల్లు ఊడ్చి బండలు ఇదంతా ఇల్లు కడుక్కుని మళ్ళీ తర్వాత పూజ చేసుకుని తర్వాత వచ్చిన జనానికి వంట వండి వాళ్ళకి వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ విస్తరాకులు తీసేసి మళ్ళీ తర్వాత అలాగా అలా చేసేవారంట. అప్పుడు చెప్పారంట ఆయన. తర్వాత ఈవిడ ధ్యానంలో కూర్చునేవారంట. ఆవిడ చెప్పారంట అతనికి, ఇదే నా దినచర్య, ఇదే తపస్సు అంటే అని చెప్పేసి అతని ప్రశ్నలకి చెప్పి ఆత్మజ్ఞానం బోధించేవారంట. రామకృష్ణ పరమహంస గారు శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత వారికి చెందిన ఆస్తి అందరూ ఆకుపై చేసేసుకున్నారంట. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఏంటి, వేరే వాళ్ళు ఏంటి, అన్ని ఆకుపై చేసేసుకున్నారంట. ఈవిడకి తినడానికి కూడా ఉండేది కాదంట. అయినా ఎవరిని నా ఆస్తి, నా భర్త ఆస్తి నాకు వస్తుంది అని చెప్పేసి పోరాడలేదు. ఆవిడ ఏం చేసేవారంట, ఇన్ని తోటకూర గింజలు తీసుకొని ఆ ఇంటి ముందర ఉన్న స్థలంలో ఆ తోటకూర గింజలు చల్లి ఆ తోటకూర వచ్చిన తర్వాత ఆ తోటకూర మళ్ళీ నూకలు అన్నంతో భోంచేసేవారంట ఆవిడ. అలాగ పాపం అలాగ ఘటన చేస్తూ ఉండేవారంట. కనీసం ఆ గుళ్ళో ఆయన పరమహంస గారు ఉన్నప్పుడు ఆయన పూజారిగా ఉండేవారు. ఆయనకి ఒక జాబ్ లాగా డబ్బులు వస్తాయి కదా ఆయనకి, అది కూడా ఈవిడికి ఇచ్చేవారు కాదంట. అది కూడా వాళ్ళు తీసేసుకునేవారంట. అయినా ఈవిడ ఏమనేవారు కాదంట. అప్పుడు ఇలాగ ఉంటే బంధువులు ఎవరన్నా వచ్చి ఏంటమ్మా ఎలాగున్నావు ఏంటి అంటే ఆవిడ ఏది కూడా దీనంగా కష్టాలు చెప్పేవారు కాదంట. ఆనందంతోనే ఉండేవారంట. ఉన్న దాంట్లోనే అన్ని చెప్పేవారంట ఆవిడ మంచి మాటలు. అయితే ఇదంతా తెలిసి ఒక భక్తుడు ఏం చేశారంట, వచ్చి ఇక్కడికి వచ్చి శారదాదేవి దగ్గరికి వచ్చి మొత్తం అంతా చూసి ఇలా ఇలా చేస్తున్నారు వీళ్ళు, ఈవిడని ఇలా చేశారని చెప్పేసి అప్పుడు ఆయన అందరితో మాట్లాడి ఇది తప్పు అని చెప్పేసి మళ్ళీ ఆ గుడిలో పూజారిగా నిర్మించారంటే ఈవిడని. ఈవిడ ఏం చెప్తున్నారంటే, కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఎంత మంచి మాట చెప్తున్నారు చూడండి. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు, కానీ భజన చేసి సాధన చేస్తే గొడ్డలి దెబ్బి తగలాల్సింది పోయి ముళ్ళు గుచ్చుకోవడంతో పోతుంది. అంటే అంత పెద్దది గొడ్డలితో తగలాల్సిన దెబ్బ మనకి ముళ్ళుతో పోతుంది మన సాధన ద్వారా అని అంత బాగా చెప్పారు. ప్రతి పని శివార్చన చేసినట్లే చెయ్యాలి. ప్రతి పని చేసేటప్పుడు ఓం నమ శివాయ అను, లేకపోతే కృష్ణ అను, రామ అను, ఏదోటి అనుకోవాలి. అలాగా మనం కూడా నమశివాయ నమశివాయ అనుకుంటూ ఉంటే ప్రతి పని ఆ భగవంతుడికి చేరుతుంది. అది మనకు ఒక తపస్సు అవుతుంది. దాని నుంచి మనకి జ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చి మనకు మోక్షానికి కొంచెం దారి దొరుకుతుంది అని చెప్పారు. ఇది నేను తీసుకున్న పాయింట్స్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు, అంత వివరించారు, అందరికి జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్, ఒక్క పాయింట్ అన్నా మీకు హార్ట్ టచ్ అయ్యింది, ఇది నేను అమలు చేయాలి, లైఫ్ లో బాగుంటుంది అన్న 1-2 పాయింట్లు షేర్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్ రైజ్ చేయండి. నమస్తే మేడం. నమస్తే అందరికీ నమస్తే మాస్టర్స్. శారదాదేవి గురించి నేను విన్నాను క్లాస్. అంటే అంతకుముందు ఒక మేడం చెప్పారు, ఆమె చాలా అద్భుతంగా సాధన చేసేవారని. రామకృష్ణ పరమహంస బాడీ వేకేట్ చేసినప్పుడు అందరూ చాలా బాధకు గురయ్యారంట.
కానీ ఆమె ఎప్పటిలాగా ఎలాగా మామూలుగానే ఉందంట. అందరూ చాలా బాధపడుతుంటే ఆయన మన పై తలంలోనే ఉన్నారు, మనం కింద తలంలో ఉన్నాము, ఆయన పై తలంలో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, మనం ఇక్కడ ఉన్నాము అని చెప్పేవారంట. ఆమె చాలా సార్లు నాకు గుర్తొస్తారు. నాకు మెడిటేషన్ లో కూడా ఒకసారి కనిపించారు అన్నమాట. నాకు బాగా అలసట వస్తుంది ఒక్కొక్కసారి పని చేసి చేసి. అప్పుడు నేను శారదా మాత్రం గుర్తు చేసుకుంటాను అనమాట. ఆమె కూడా చాలా ఫిజికల్ గా చాలా పని చేసేవారంట. ఎప్పుడు ఖాళీగా ఉండకుండా అందరికి వండి పెట్టడము, వచ్చిన వాళ్ళకి సేవలు చేయడము. రామకృష్ణ పరమహంస ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటూ జ్ఞానబోధ చేసేవారంట. ఈమె వచ్చిన వాళ్ళందరికీ మరి సేవ చేయాలి కదా, ఆమె ఆ పిల్ల ఉండేవారంట. చాలా అద్భుతంగా నేను ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్, మాస్టర్స్ అందరు చెప్పిన పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. నేను కూడా విన్నాను. ఇది సూపర్ మేడం, చాలా బాగుంది. ఆమె ఆదర్శంగా తీసుకుందాం మనందరం. అంటే ఏ పరిస్థితుల్లో అయినా స్థితప్రజ్ఞతతో ఉండడం ఆమె నుంచి నేర్చుకోవాలి. అది ఇంకొకటి, ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడు అంటే మనము మనసును కానీ మన శరీరాన్ని కానీ ఖాళీగా ఉంచితే ఏదో ఒకటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వైపు వెళ్తాము. మనసు ఖాళీగా ఉండకుండా జపం చేసుకోవాలి. ఇప్పుడు నమ శివాయ అని ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవడము. ఫిజికల్ గా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అలసట వచ్చినప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలి, సరిపోతుంది. అది మనకి శారదామాత అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ మాస్టర్స్, మీ అందరికి కూడా చాలా బాగా మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మంచి పాయింట్స్ తీసుకున్నారు, మంచి జ్ఞానాన్ని అందుకున్నారు, పంచారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉషా మేడం మాట్లాడతారా? నమస్తే శ్రీకళ మేడం. నమస్తే. నేనైతే కొంచెమే చూశాను కానీ రాసుకోలేదు మేడం. చిన్నతనంలో ఆమెకి శారదా మాతకి పెళ్ళయ్యి తర్వాత ఆమె పెద్ద అయిన తర్వాత వాళ్ళు భర్త వాళ్ళు వెళ్ళిపోతే, ఆయన ధ్యానం చేయడానికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేసి వాళ్ళ అమ్మని అడిగితే, అప్పుడు ఆమె వండుకొని సరేలేమ్మా నేను తీసుకెళ్తాను, నువ్వు ఉండు, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి వాళ్ళ భర్త దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆమె మంచంలో పడుతుందన్నమాట. ఆమె మంచంలో ఉన్నప్పుడు వాళ్ళ భర్త ఎంత సేవ చేస్తాడు శారదాదేవికి, అది చాలా నచ్చింది మేడం నాకు. అది చాలా చిన్నతనంలో పెళ్ళయి ఆమె ఎంత ధ్యానం చేసి ఎంత బాగుంటుంది. అది అది ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. ఆ దేవుణ్ణి సన్నిధిలోనే నేను చేరినాను, నాకు ఎంత హ్యాపీ అని అది అది మాత్రం నాకు గుర్తుంది మేడం. శ్రీకాళ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీకాళ్ మేడం. చంద్రకళ మేడంకి ఇవ్వండి, ఆన్ చేస్తున్నారు, మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి పాయింట్స్ చెప్పారు, మీకున్న జ్ఞానాన్ని పంచారు. అలాగే శివ మేడం, నాకు హ్యాండ్ రైజ్ చేయండి కొంచెం. మేడం నమస్తే. నమస్తే. శ్రీకళ మేడం నమస్తే. నమస్తే. మనకు నచ్చింది శారదాదేవి అంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా గాని తను పెద్ద పెరిగిన తర్వాత ఆయన ధ్యానంలోకి పోతాడు కదా, అక్కడికి దేశం పోతాడు. అప్పుడు ఠాగూర్ ఫస్ట్ ఆయన పేరు, వెనక సిక్కి పరమహంస ఆయన పేరు. అప్పుడు ఆమె ఎంతో కష్టపడి పోతూ ఉంటే వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది, నాన్న నేను వెళ్తా అని అడుగుతుంది. తను పోవాలి ఎట్లా అని అనుకొని అడుగుతాడు తండ్రిని. అడిగితే తీసుకెళ్తారు. మార్గం మధ్యలో అప్పుడు పల్లకిలో తీసుకుపోయే వాళ్ళు ఆమె తీసుకుపోతుంటే మార్గ మధ్యంలో జ్వరం వస్తుంది మేడం. జ్వరం వచ్చిన తర్వాత అప్పుడు ఒక పక్కకు మండపం వేసి అలా పడుకోబెడతారు. పడుకోబెట్టి కాళికాదేవి వస్తుంది. అప్పుడు ఆ కాళికాదేవి ఏమంటారంటే, నేను ఏమైంది అని అంటే,
గద్దెల సౌండ్ వచ్చి ఈమె కళ్ళు తెరుస్తుంది. ఎవరు నీవు అంటే, నేను దక్షిణ దేశం నుంచి వస్తున్నా అంటే, మరి మా ఆయన ఉన్నాడు అక్కడ అంటే, నేను ఉంచిందే అక్కడ కదా అని చెప్తాను కదా. చెప్పిన తర్వాత ఈ నొసటి మీద చెయ్యి వేస్తుంది. చెయ్యి వేయంగానే మొత్తం తగ్గిపోతుంది జ్వరము ఆమెకు. ఆ అంత అందము ఎప్పుడూ చూడలేదట, అన్న రాసుకున్నది ఆమె. కాళికాదేవి అందము ఎప్పుడు చూడలేదు. నల్లగా ఆ అందగತ್ತೆ గజ్జల సౌండ్ తోని వచ్చిందని చెప్పింది. ఎంతో కష్టపడి భర్తను చేరుకుంటది. ఆమె భర్తను చేరుకున్న తర్వాత కూడా ఎన్నో సేవలు చేస్తుంది. ఆయనే సేవ చేస్తారు. నువ్వు నాకు సేవ చేయకు అని అంటే, లేదు ఎవరికి భార్య భర్తలు అంటే ఎవరికైనా ఎవరికి హెల్త్ మంచిగా లేకుండా మనం చేసుకోవాలని చెప్తారు మేడం. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి చేసుకుంటే జీవం తగ్గిపోతుంది. లాస్ట్ కు చిత్రపటం ఈమని పూలు పెట్టినా కానీ ఏమి అనేది ఆమె అంత ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అదొకటి బాగా నచ్చింది, ఒక ఏకాగ్రత అనేది నచ్చింది నాకు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం, మంచి పాయింట్ కవర్ చేశారు. జ్ఞానాన్ని అందించారు, జ్ఞానం తీసుకున్నారు. ప్రమీల మేడం ఓకే మేడం. మాట్లాడండి. ముందుగా మనకి ధ్యానాన్ని ఇచ్చిన పత్రిజీ సార్కి, వంశీ సార్కి, భారతి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. గ్రూప్ లో ఉండే మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. నేను ఇందాక కొద్దిసేపులోనే చూసాను, కొద్దిగా సినిమా కుదరలేదు నాకు వైఫై అయ్యాక. ఓకే, నేను చూసిన దాంట్లో కొన్ని పాయింట్స్ రాస్తున్నాను. మేడం చంద్రకళ మేడం చెప్పినట్లుగా వాయిస్ వినిపిస్తుందండి. శారదాదేవిని అత్తవారింటికి తీసుకెళ్ళడం లేదు, అతను సన్యాసం స్వీకరించాడు, ఈమెను తీసుకెళ్ళడం లేదు, తీసుకెళ్ళడేమో అని అందరూ కూడా మాట్లాడుకుంటుంటేనే నేను వెళ్తానంటే తండ్రి తీసుకెళ్తారు. చంద్రకళ మేడం చెప్పినట్లుగాను మధ్యలో దారిలో దర్శనం జ్వారం వస్తుంది. అంటే అక్కడ యూనివర్స్ తో కనెక్ట్ అయింది. అక్కడ మనం నేర్చుకోవాల్సిన జ్ఞానపరంగా చూసుకుందాం. ఆమె ఎప్పుడు కూడా భర్త అనే భావన కంటే కూడా ఆయనకి సేవ చెయ్యాలి, నేను భర్తతో సుఖాన్ని పొందాలని కోరుకోలేదు, సేవ చెయ్యాలి, నేను ఆయనకి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో ఆమె బయలుదేరింది. అక్కడ యూనివర్స్ కి ఆ జగదాంబకి కనెక్ట్ అయ్యింది. అంచేత అమ్మవారు కాళీ రూపంలో వచ్చింది, వచ్చి సహాయం చేసింది. ఎప్పుడు మనం ఆపదలో ఉన్నా గానీ, ఎప్పుడైతే మనం సేవా మార్గంలో ఉంటామో ఎప్పుడు కూడా మనకి యూనివర్స్ సహాయం చేస్తుంది అనే పాయింట్ ఇక్కడ తీసుకుందాం. ఎప్పుడైతే ఆ కాళీమాత వచ్చి నుదుటిని చెయ్యి వేస్తే ఈమెకి జ్వరం తగ్గింది. నువ్వు ఎవరు అని అంటే కూడా నేను నీకు అక్కను అని చెప్పిందండి. ముందు ఇంకా సినిమాలో చెప్తారు సోమవారం. అలా ఆమెకి జ్వరం తగ్గింది, బయలుదేరి వెళ్తుంది. అక్కడ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి నేను మీ శారదను వచ్చాను అని అంటే ఆహా అలాగా అనేసి గబగబా ఆమెకి ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉంటారు. పరమహంస గారు వాళ్ళ మేనల్లుడితోటి పక్కకు ఏర్పాట్లు చెయ్యి, వేరే తల్లి రూమ్ లో అది అంటే లేదు లేదు ఇక్కడే ఈ హాల్లోనే చెయ్యి అని అంటే అక్కడ సోమవారం ఆ అబ్బాయి చెప్తారు మేనల్లుడు ఏంటంటే ఇక్కడ అందరూ నీ కోసం మాట్లాడడానికి వస్తారు కదా మామయ్య, ఇక్కడ ఎందుకు ఈమెకి డిస్టర్బ్ అవుతుంది కదంటే లేదు లేదు ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎవరు ఏమో అంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారేమో, అంటే ఇన్నాళ్ళు ఆయన సన్యాసిగా ఉన్నారు కదా, భార్య వస్తే వేరే భావంతో మాట్లాడతారేమోనని భావంతో అంటే అక్కడ లేదు లేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. చూడండి అక్కడ మనం పట్టుకోవాల్సింది, మనం ఈ ధ్యాన మార్గంలో జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఒక మంచి పని మనం చేసేటప్పుడు ఎవరు వెనకాల మన వెనకాల ఎన్ని నిందలు అపవాదులు ఎన్ని వేసినా గానీ మనం స్థిరంగా నిలబడాలి. అలా రామకృష్ణ పరమహంస వారు తన భార్యకి పడుకోవడానికి ఏర్పాట్లు అన్ని చేశారు. చాలా జ్వర స్థితిలో ఉన్నది ఆవిడ, ఆమెకి సేవలు చేశారు. ఒకసారి మీరు నాకు సేవలు చేయడం ఏంటంటే లేదు లేదు మనం భార్యాభర్తలు, అందుచేత నాకు అనారోగ్యం నాకు అవసరం వచ్చినప్పుడు సేవ నువ్వు చెయ్యాలి, నీకు అవసరం వచ్చినప్పుడు నేను సేవ చెయ్యాలి. ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనందరం ఏమనుకుంటామంటే భార్యే చెయ్యాలి, నేనెందుకు చేస్తాను మగాడిని, నేను జాబ్ చేసుకుంటున్నాను, బయటకు వెళ్తున్నాను, ఇంత సంపాదిస్తున్నాను అనే భావనలో అయితే ఇంత క్రితం కాలం వరకు ఉండేవారు. ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అన్ని పనులు చేసుకుంటున్నారు. అయితే ఈ వీరు ఉండేటువంటి ఈ సమయంలో మట్టుకు అలా అనుకునేవారు. అప్పుడు గురువు గారు అంతటి విషయాన్ని మనందరికీ కూడా బోధన చేశారు.
ఎందుచేతంటే ఒకరికి అవసరమైన సహాయం మరొకరు చెయ్యాలి, అందులో ఎక్కువ తక్కువ గాని నువ్వు భార్యవి నువ్వే చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం కూడా వారికి లేదు. అదొకటి మనం ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా భౌతికంగా కూడా తీసుకోవాలి. కొంతమంది ఉద్యోగపరంగా చేసుకుంటున్నా గానీ ఉద్యోగాలు అవి చేయలేదు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ కూడా భార్యల మీద డిమాండ్ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. అలా జరుగుతుంది. అందుచేత మనకు అక్కడ జ్ఞానాన్ని అందించారు, చెయ్యాలి సేవ అనేసి. భార్య కూడా ఆయన కూడా సేవ చేశారు. మళ్ళా ఇంకొకసారి శారదామాత అడిగారు, ఆ కళలోని మీరు నా చెయ్యి పట్టుకుని అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లారు అనేసి ఒక రోజు పొద్దుటే రామకృష్ణ పరమహంస వారిని అన్నది ఆమె. అంటే ఏంటి, నేను నీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళానన్నా, నీకు కళ వచ్చింది. ఎవరు అనుకున్నావు నువ్వు ఆ అమ్మవే కదా. అంటే భార్యని సాక్షాత్తు ఆ పరమా దేవిలాగా, ఓ కాళికామాత, ఓ దుర్గామాత లాగా, ఒక అమ్మవారి లాగే భావన చేశారే గాని ఈమె నా భార్య అంటే ఒక శారీరక అనుబంధం అనేది ఏమీ కూడా పెట్టుకోలేదు, భౌతిక బంధం ఏమీ లేదు ఆయనకి. సాక్షాత్తు తల్లి అనేటువంటి భావంతో ఉన్నారు. నేను తీసుకెళ్లడం ఏంటి నీ స్థానానికి అనేటి ఒక ఉద్దేశంతో గురువు గారు చెప్పారు మనకు అక్కడ. శారదామాతకి కళలో చూపించారు. అంటే ఆమెకు ఉండేటువంటి అపోహ కూడా తొలగించడానికి గురువు గారు అలా చెప్పారు. నువ్వే ఆ అమ్మవి, నేను నిన్ను తీసుకెళ్లడం ఏంటి అనేటి ఒక విషయాన్ని అయితే మనకు తెలియజేశారు. అలాగే ఈ రామకృష్ణ పరమహంస వారు చిన్నతనంలోనే వివాహం అయింది కదా అమ్మవారికి, శారదామాతకి. ఆవిడ తల్లి ఏం చేసిందండి, ఎవరెవో నగలు తీసుకొచ్చి పెళ్లి టైంలో కోడలికి కదా అని అందంగా అలంకారాలు చేసిస్తే తెల్లవారి వాళ్ళు వస్తువులు గలవారటువంటి వచ్చి వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అప్పుడు తల్లి అన్నదట, ఓ గదాయి అంటే రామకృష్ణ పరమహంస వారితో చెప్పారు, నువ్వు బాగా సంపాదించిన తర్వాత కోడలికి నగలు చేయించు అని చెప్పారటండి. తల్లి మాటను నిలబెట్టారు, తల్లి కోరికను తీర్చారట. ఇక్కడ పూజారిగా ఉన్నారు కాళికామాత ఆలయంలో, ఆయనకి వచ్చే జీతం అంతా దాచిపెట్టేవారట. మేనల్లుడిని అడిగారు, డబ్బులు ఏమైనా ఉన్నాయా, మీ వదినికి గాజులు చేయించాలి అలాగనేసి. సరేలే అనేసి. అవి ఎలా అని చెప్తున్నారో చూడండి రామకృష్ణ పరమహంస. పంచవటిలో సీతమ్మ వారికి డైమండ్ గాజులు ఉన్నాయి, అలాంటి గాజులు చేయించు. నా తల్లి సీతమ్మే కదా, నా భార్య అంటే ఎవరనుకున్నావు, ఆ సీతమ్మే కదా. అక్కడ ధరించిన గాజులు ఇక్కడ నిజ జీవితంలో ధరించాలి అని అక్కడ కూడా సీతమ్మని తన భార్యని సీతమ్మతోటి పోల్చుకున్నారు. అంటే గురువు గారి యొక్క భావన ఎలాగుంది, భార్య మీద అంత భావన కలిగి ఉంది. అది కూడా మనం తెలుసుకోవాల్సింది. అంటే అందరూ కూడా లోకంలో ప్రజలందరూ కూడా అలా ప్రతి జీవిలోని, ప్రతి స్త్రీమూర్తిలోని అమ్మవారిని దర్శించాలనేటువంటి ఇక్కడ ఒక జ్ఞానం. భార్యాభర్తలు ఒక్కటే కాదు అనేసి కూడా అలా అంటుంది. అప్పుడు మళ్ళా తల్లి ఇంకొక మాట అడిగింది, ఈ శారదామాతని అడిగిందట. శారదామాత రామకృష్ణ పరమహంస గారు తల్లిని అడిగారట, శారద నిన్ను బాగా చూసుకుంటుందా అమ్మ అనేసి. శారద గత జన్మలో నా తల్లిరా అని చెప్పింది. చూడండి అక్కడ కూడా ఆమె గత జన్మని చూసుకుంది. అందుచేత గత జన్మలో తల్లి ఎలా అయితే బిడ్డకు అప్పుడు చేసిందో ఇప్పుడు కోడలుగా కూడా అత్తగారికి చేస్తుందటండి సేవలు అనేది. అక్కడ కూడా మన శారదామాత ఎంత విజ్ఞతతోటి, ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా అత్తగారికి సేవలు చేస్తుంది. ఇది కూడా మన జ్ఞానపరంగా భౌతిక పరంగా కూడా తీసుకోవచ్చు. అలాగే మరి భార్య శారదామాత భర్తని అడుగుతుందండి, మరి నిజంగా సన్యాసులందరికీ కూడా కామిని మీద కాంచన మీద మక్కువ లేదంటారు కదా, మీరు నన్నేమో చేరదీశారు, నాకేమో వస్తువులు అవి చేయించారు, మరి ఇటువంటి భావనలు సన్యాసులకు ఉండకూడదు కదా అని భర్తనే అడిగిందట. అప్పుడు రామకృష్ణ పరమహంస వారు ఏం చెప్పారు, కామిని అంటే ఎవరనుకున్నావు శారద, కామిని అంటే ఆ అమ్మవారి యొక్క ఇంకొక రూపమే కదా. అంటే ఇక్కడ మనం స్త్రీగా భార్యగా చెప్పుకుంటున్నాం కదా, అమ్మవారి యొక్క రూపమే కదా. అంటే స్త్రీలందరిలోనూ అమ్మవారిని చూడగలిగారు, ఆమె కూడా అది తెలియజేశారు. ఇంకా కాంచనం అంటావా, కాంచనం అంటే ఏంటి, బంగారం అంటే ఏంటి, నా దృష్టిలో అవన్నీ ఒక్కటే అని భార్యకు తెలియజేశారు. అంటే ఆమెకు తెలియదని కాదు, సాక్షాత్ అమ్మవారి స్వరూపమని. కానీ ఈ చరిత్రలన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే మనమందరం నేర్చుకోవడం కోసం
మనమందరం ఆచరించడం కోసం వచ్చినవి అనమాట. అలాగా మనం కూడా కాంచనాన్ని అంటే ఎక్కువ పేరాసతో ఉండొద్దు, అవసరానికి తీసుకోవాలి, వాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలా అనేసి చెప్పారు. అలాగే రామకృష్ణ పరమహంస వారు ఇంకేం చెప్పారు, భార్య అడిగిన సమాధానానికి, మరి సన్యాసికి ఎవరు ఉండరు కదా, భార్యాభర్తలు అనేటువంటి సంబంధాలు. అంటే బాహ్యంలో మన ఇద్దరికి శరీరాలు వేరుగా ఉంటాయి, కానీ అంతరంగంగా మనిద్దరము ఒక్కటే, నువ్వు వేరు నేను వేరు కాడ, అంటే ఒకటే ఆత్మస్వరూప పదార్థాలము మన ఇద్దరముని. బయట చూసేవారందరికీ కూడా నా శరీరం వేరు నీ శరీరం వేరు అని చూస్తారు అని ఈ యొక్క అమ్మవారికి తెలియజేశారు. ఇక్కడ అమ్మవారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. నేను ఒక సన్యాసిని, శాక్తేయుని, అంటే అమ్మవారి యొక్క భక్తుణ్ణి. శాక్తేయులు అంటే శక్తిని పూజించేవారిని శాక్తేయులు అంటారనమాట. నేను శాక్తేయుని, సన్యాసిని. నిజంగా ఎప్పుడు కూడా సన్యాసం నాకు ఏది కూడా పట్టదు, ఎవరితోటి కూడా సంబంధాలు ఉండవు, పైకి ఉన్నట్లుగా నటిస్తారు వారందరూ కూడాను. అలాగే మరి స్త్రీలే అడ్డవుతారు, భార్య అడ్డవుతుంది అని అంటారు కదా సన్యాసుల జీవితాలకి. అంటే లేదు లేదు, స్త్రీలు నరకానికి ద్వారాలు అంటారు కదా అని అమ్మవారు అడిగింది. అడిగితే ఆయన చెప్పారు, స్త్రీ శక్తిని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళే అలా మాట్లాడతారు. స్త్రీ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఈ స్త్రీ మూలంగానే పతనం చెందారు అని అంటారు లోకంలో ప్రజలందరూనే, కానీ అది కాదు అని కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ రామకృష్ణ పరమహంసుల వారు. అలాగే నాకు స్త్రీ అంటే ఎవరనుకుంటున్నావు, ఆ యొక్క దేవాలయంలో ఉండే ఆ జగదాంబ కాళీమాత ఎలాగో నాకు జన్మనిచ్చిన తల్లివి నీవే, నా భార్యవి స్త్రీమూర్తే కదా అనేటువంటి విశ్వమంత స్త్రీ భక్తిగానే ఆయన తెలియజేశారు అమ్మ జగన్మాతకు, శారదామాతకు. ఇది నేను ఈ కొద్ది సమయంలో తీసుకున్నటువంటి విషయాలు, జ్ఞానం అనేది నాకు తెలిసినంత వరకు మీకు అందరికీ తెలియజేశాను ఫ్రెండ్స్. ఇది నాకు గురువు గారు ఇచ్చినటువంటి అనుగ్రహం, ఆశీర్వచనం పంచడానికి ఇచ్చినటువంటి వారు, అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామకృష్ణ పరమహంస వారికి, శారదామాతకి కూడా అనేక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా చాలా బాగా చెప్పారు మేడం, ధన్యవాదములు. అలాగే ఎన్ని పాయింట్స్ చెప్పారు, మనం ఆచరించవలసింది వీటిలో ముఖ్యంగా ఇలాంటివి ఎందుకు చెప్పుకుంటామంటే మనం ఎలాగ ఆచరించాలి, ఒక స్త్రీమూర్తిని, స్త్రీ శక్తిని ఎలాగ గౌరవించాలి, అలాగే స్త్రీలు వాళ్ళ ధర్మాల పట్ల వాళ్ళు అలా కర్తవ్యం నిర్వహిస్తూ వెళ్ళాలి, అలుపు అలసట ఉండకుండా. ఇలాంటివి ఇవన్నీ డిస్కషన్ చేసుకోవడం వల్ల, సత్సంగాల వల్ల మనకి తెలుస్తాయి. అవి ఆచరించే ప్రయత్నం మనం చేయాలి, ముందుకు వెళ్ళాలి. చాలా ధన్యవాదాలు అండి, చాలా పాయింట్స్ చెప్పారు. అలాగే శివ మేడం మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చిందా మేడం? నమస్తే మేడం, నాకు వచ్చింది. శివ మేడం చెప్పండి మేడం, ఏదైనా పాయింట్స్ చెప్పండి. నేను ఒక రోజు పెట్టుకొని చూస్తున్నాను మేడం, చూస్తుంటే అదే 6 ఏళ్ల పాప. అప్పుడు అందరికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. పెళ్ళైనప్పుడు వాళ్ళమ్మ నగలు వేరే వాళ్ళవి తెచ్చి పెట్టుద్ది అనమాట. ఆ నగలు తెల్లారి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు రామకృష్ణ గారిని అడుగుద్ది వాళ్ళమ్మ, ఇట్లా వాళ్ళ నగలు తెచ్చి పెట్టాను, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇచ్చేదంటే ఇచ్చేయమ్మా ఏం కాదంటారు. అప్పుడు ఆమె నగలు పోయినాయి అని ఏడుస్తుంది, చిన్న పాప కదా. వాళ్ళ బాబాయి తీసుకున్నారు, నాకు నగలు పెట్టి తీసుకున్నారంటే, అటైతే నువ్వు ఇక్కడ ఉండొద్దు, వచ్చేసాయని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఈ రామకృష్ణ పరమహంస గారు వాళ్ళ ఊరు పోయినప్పుడు అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడనమాట, ఇక్కడికి వచ్చారు వాళ్ళు పరమహంస గారు, మన పాపని వాళ్ళకి ఇచ్చిరండి అని చెప్పినప్పుడు మళ్ళీ పాపని తీసుకెళ్ళి రామకృష్ణ గారికి అప్పచెప్తారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు అన్ని బాగా చేస్తుంది అమ్మ అంటే, బాగానే చేస్తుంది నాయన అని చెప్పుద్ది వాళ్ళమ్మ. ఒకరోజు బిచ్చగాడి వస్తే
ఆమె బియ్యం తీసుకెళ్ళి గబగబా గేట్ యువతలుండి పోసేసి వస్తుంది. అప్పుడు రామకృష్ణ గారు బయటకు వచ్చి, అలా కాదు, అడుగులు చప్పడి వినకూడదు, ఎవరు చిన్నగా నెమ్మదిగా నడవాలి, అవతలకి వెళ్ళి కింద పడకుండా పెట్టాలా భిక్షము అని చెప్తాడు. అంతవరకు చూశాను మేడం. తర్వాత నేను మా సార్ వచ్చేసరికి నేను ఆపేయాల్సి వచ్చింది. ఆపేశాను మేడం. మీ అందరి జ్ఞానాన్ని ఇందామని నేను ఉన్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు తీసుకున్న జ్ఞానాన్ని పంచారు. మనకి ఎంత పుచ్చుకున్నామని కాదు, ఎంత పంచామన్నది ఇక్కడ లెక్క. మనం ఇలాగా కొంచెం కొంచెంగా, అంటే ఒకేసారి మొత్తం జ్ఞానం అందుకోలేకపోయినా కొద్ది కొద్దిగా అలాగా, అది అమృతం లాంటిది. బిందు 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 మనం ఎలాగైతే కూడి తీసుకుంటామో, జ్ఞానామృతాన్ని కూడా మనం అలాగే అందిపుచ్చుకోవాలి. మీరు అలాగే పుచ్చుకున్నారు. మాకు అంతా చక్కటి జ్ఞానాన్ని అందించారు. చాలా థ్యాంక్స్ మేడం. శివ మేడం మాట్లాడండి. మేడం, మాస్టర్స్ అందరికీ నమస్తే. భారతి మేడం కి, గ్రూప్ లోని మాస్టర్స్ అందరికీ నమస్తే. గురువు గారైన ఎంసి కిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు. శారదాదేవి గురించి అందరూ మాట్లాడారు కదా, నాకు కూడా ఇంతటి అవకాశం కల్పించినందుకు శారదా మాతకు మరొకసారి కృతజ్ఞతలు. ఇందాక నాగరాజ్ కుమార్ మేడం చెప్పినట్టు నిజమే, ఆమెకి చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అవుతుంది. ఆ మ్యారేజ్ కి రామకృష్ణ పరమహంస వాళ్ళ అమ్మగారు వేరే వాళ్ళ నగలు తెచ్చి వేసినప్పుడు తను బాగా అవన్నీ చూసి చాలా ఆనందంగా మురిసిపోతూ ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చాక తను అంతా, వాళ్ళ అమ్మగారు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇవి వేరే వాళ్ళవి కదా, తీసేసి ఇవ్వాలి, కానీ నేను అడగలేను కోడలి పిల్లని అని అన్నప్పుడు, అక్కడ రామకృష్ణ పరమహంస గారు, నువ్వేం బాధపడకమ్మా, అవి వేరే వాళ్ళవి అంటున్నాము, తీసి ఇచ్చేద్దాము అనేసి, ఆయన ఎంత బాగా అంటే, మనమైతే మొహమాటానికి పోతాం, కానీ ఆయన అలా వెళ్ళేసి తీసి ఇచ్చేసి వాళ్ళ అమ్మగారికి ఇవి ఎవరికైతే ఇవ్వాలో అవి ఇచ్చేసేయి అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన అనుకుంటూ ఉంటాడు, వాళ్ళ అమ్మగారు చెప్తారో మరేమో, మొత్తానికైతే నాకు గుర్తులేదు, కానీ మళ్ళీ ఆమెకు చేసి ఇవ్వాలి అన్నది ఆయనకు ఉంటది అనమాట. ఇంకా అక్కడ కోపంతో వాళ్ళ బాబాయ్ గారు వచ్చి తనను తీసుకెళ్లటం జరిగిపోతుంది అనమాట. అలా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి శారదాదేవి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ విషయం గుర్తు పెట్టుకొని రామకృష్ణ పరమహంస గారు ఆవిడకి నగలు చేపిస్తారనమాట. చాలా నగలు చేపించి ఆమె ఒళ్ళో, ఆమె మెడలో, చేతులకి అన్నిటికీ ఇస్తాడనమాట. అప్పుడు ఆమెని అడుగుతాడు, నీకు ఇప్పుడు నగలన్నీ ఇచ్చాను కదా, చాలా హ్యాపీగా ఉన్నావు కదా, నీ కోరిక తీరింది అంటే, మీరు ఇచ్చారు, నేను వేసుకున్నాను అంతే, దీని పట్ల నాకు ఎటువంటి ఇది లేదు. మీ అంటే తను ఎప్పుడు కూడా దేని పట్ల తనకి ఆశ కానీ ఏమీ ఉండదు, భర్త మాట ఒకటి అనుసరిస్తూ వెళ్తుంది అనమాట. ఆ స్టోరీ మొత్తం అంతా మనం ఒక సినిమా చూస్తే భర్త అడుగు జాడల్లోనే ఉంటుంది శారదాదేవి. తనకు తోచింది ఏది అసలు చెయ్యదనమాట. భర్తే సర్వస్వం, దైవం, అన్ని తనే అన్నట్టే ఉంటదన్నమాట. ఇంకొకటి కూడా అంతే, ఇందాక ఒక బిచ్చగాడు వచ్చినప్పుడు తను చిన్న పిల్ల కదా, తెలీదు, పరిగెడుతూ వెళ్ళి ఇట్లా దూరంగా ఉండి భిక్ష వేస్తుంది అనమాట. అప్పుడు చెప్తారు రామకృష్ణ గారు, ఆడవాళ్ళకి నడక చిన్నగా వేస్తేనే చాలా అందంగా ఉంటుంది, అందులోనూ నువ్వు చెయ్యి ఇలా పెట్టి వేస్తున్నావు, ఈ సృష్టిలో అందరూ సమానులే అంటే ఒక జ్ఞానాన్ని బోధిస్తారు, అంటరాని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు అనేసని. ఆవిడ సరే అనేసి ఏం చేస్తుంది, ఆయన చెప్పిన వెంటనే మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉంటది, ఏంటి అలా నడుస్తున్నావు అంటే, మీ ఆయన చెప్పారనా, సరిపోయారు ఇద్దరునా అనేసి ఉంటది అనమాట. ఎందుకంటే జస్ట్ అట్లా నవ్వుకోవడానికి, కానీ ఆవిడ భర్త మాటనే పాటిస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, తను బాగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రామకృష్ణ పరమహంస గారికి ఏదో తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని ఆవిడకి తెలుస్తున్నప్పుడు వెంటనే ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అర్ధరాత్రి పూటనే వాళ్ళ నాన్నగారికి చెప్తది, మనం వెళ్దాం నాన్న, ఆయనకి బాగలేదు, నేను ఉండాలి ఇప్పుడు, ఆయన చూసుకోవాలి అని. తను ఆ రాత్రి బయలుదేరుతూ ఉన్నప్పుడు దారి మధ్యలో అడవి ప్రాంతంలో ఒక దొంగలు ఉంటారు కదా, అక్కడ ఆవిడ వస్తూ ఉన్నప్పుడు ఈవిడను అడుగుతారు. ఆవిడకు తోడుగా ఇంకొక ఆవిడ వస్తది. వీళ్ళు చప్పుడు చేస్తూ ఉంటారు చెట్ల చాటు నుంచి, ఎవరు అక్కడ ఉన్నారు అంటే ఎవరో
ఒక ఆమె వెళ్ళిపోతది ఇంకా దొంగలు అనేసి భయపడి. ఈమె మాత్రం చెప్తుంది శారదామాత ఏమని అంటే, నాన్న ఆయనని ఆ దొంగని ఎలా సంబోధిస్తుంది చూడండి, నాన్న నేను మీ అల్లుడి దగ్గరికి చేరుకోవాలి, ఎలాగైనా మీరు నాకు సహాయం చేయండి అని ఉంటుంది. అంటే ఆ స్వరంలో ఎలాంటి భయం గాని, ఆందోళన కానీ, ఒక కంఠం గంభీరంగా గాని ఎలాంటివి లేదనమాట. నిశ్చలంగా ఉంటది. అంటే ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా సరే మనము నిశ్చలంగా ఉంటే భగవంతుడే అన్ని చూసుకుంటాడు. ఆమె సరెండర్ అయ్యింది. ప్రతి పరిస్థితికి ఆమె సరెండర్ ఎందుకంటే ఆమె గొప్ప ఎన్లైటెంట్ మాస్టర్, జ్ఞాని కాబట్టి. అలాంటి ఆ దొంగని మనసుని కూడా మార్చగలిగే శక్తి ఆవిడకు వచ్చింది. ఆవిడ అమ్మ నాన్న అని వాళ్ళిద్దరిని సంబోధిస్తుంది శారదామాత, ఆ దొంగ వాళ్ళ భార్యాభర్తల్ని. ఆయన వాళ్ళ భార్య వెంటనే గ్రహిస్తది, ఎదురున ఉన్న ఆమె సామాన్యమైన స్త్రీ కాదు, ఈవిడ ఒక శక్తిమూర్తి అనేసని. ఆయనకి టైం పడుతుంది ఆ దొంగకి. నేను ఎన్ని మాటలు అంటున్నా, నీకు అసలు భయం లేదా, నన్ను చూస్తే నువ్వు భయపడవా అనేసి ఎన్ని మాటలన్నా కూడా, లేదు నాన్న, నన్ను మీరే నన్ను దగ్గరుండి మీ అల్లుడు గారి దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఆయన పదే 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 అలా చెప్తూ ఉన్నప్పుడు ఆయన కళ్ళకి ఆవిడ ఒక దేవతా స్వరూపం లాగా కనపడుతుంది. అప్పుడు తను పశ్చాత్తాపడి తనని తీసుకెళ్తాడనమాట. అలా అంటే ఎంతటి మూర్ఖులైనా సరే ఆమె మార్చగలిగే, అంటే ఆమె యొక్క శక్తి స్వరూపాన్ని దర్శించుకునే భాగ్యం ఆ దొంగకి, అంటే ఆయనకి పశ్చాత్తాపం చెందాడు కాబట్టి, ఆమె యొక్క దర్శనాన్ని చూశాడు కాబట్టి. అలా అదొక పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే భార్యాభర్తలుగా మీరు ఏది చెప్తే అది నేను చెయ్యాలి అని రామకృష్ణ పరమహంస తన భార్యను అడుగుతాడు. ఎందుకు అంటే, సంసారిగా ఉండమన్నా నేను ఉండిపోతాను, నీ ఇష్టం, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను. ఎందుకు అంటే అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన తన భార్యకి అనమాట. అంటే లేదు, మీరు ఎలా ఉంటే అలా నడుస్తాను, మరి పిల్లలు కావాలనుకుంటే నేను లేదు నేను మీ మార్గంలోనే నడుస్తాను, ఈ జగం అంతా నా పిల్లలే అనేసి. అసలు చూడండి, ఎవరికన్నా వస్తుందా? మనమే చూడండి, మన పిల్లల్ని ఒకలా చూస్తాం, పక్కన పిల్లవాళ్ళని ఒకలా చూస్తాం. ఎంత జ్ఞానం నేర్చుకోవచ్చో ఆవిడని చూసి. అలా అంటే చిన్న ఏజే మరి ఆమెకి, ఎంత చిన్న ఏజ్ అంటే నాకే నవ్వు వచ్చింది అనమాట. ఆవిడ పెళ్లిలో వాళ్ళ అమ్మగారు ఇట్లా సంకులు ఎత్తుకొని వచ్చి కూర్చోబెడతారనమాట. అలాంటి ఆవిడని చూడండి ఎంత ఎన్లైటెంట్ మాస్టర్ అయిందో. అంటే ఆ కాలంలో అలా జరిగి ఉంటాయేమో, కానీ వాళ్ళిద్దరు రామకృష్ణ పరమహంస అంటారు, దేహాలు వేరైనా మన ఇద్దరి ఆత్మ ఒక్కటే. అంటే కొంచెం తేడా అయి ఉండొచ్చు ఏజ్ లో, కానీ ఆత్మపరంగా జ్ఞానపరంగా ఇద్దరు సమానులే అన్నట్టు అర్థమైంది. ఇంకొకటి, తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో మంది హేళన చేస్తారు తను వాటర్ కి వెళ్ళినప్పుడు, కానీ ఎక్కడ ఎవరిని ఏమనదు. అంటే ఆవిడ ఏమని, ఎవరి స్థితి వాళ్ళది, అక్కడ మాట్లాడి కూడా మన ఎనర్జీ మౌనమే ప్రతి దానికి సమాధానం. మనం మాట్లాడి మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత జ్ఞానమైనా తీసుకోవచ్చు మన స్థితిని బట్టి. వాళ్ళకి సమాధానం చెప్పి మనం ఏంటి అన్నది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మాట్లాడి మన ఎనర్జీని, ఎందుకంటే ఆ స్థితి వాళ్ళకి లేదు, వాళ్ళు అర్థం చేసుకునే స్థితి లేదు కాబట్టి వాళ్ళు అన్ని మాటలు అంటున్నారనమాట. అలాగా మనం కూడా అలా మనల్ని ఎవరన్నా అంటున్నారు అంటే మనం ఏంటి అనేది మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరికే మనము సమాధానం చెప్పుకోవాలి, పైనున్న భగవంతుడికి, మనలోని అంతరాత్మకి. అంతే మేడం, నాకైతే ఓవరాల్ గా ఇది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. శ్రీకళ మేడం, మీరు మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు మీరు. అంటే ఎలా నేర్చుకోవాలి, ఒక స్త్రీని ఒక శక్తిగా భావించి ఒక దొంగవాడు, ఒక దోపిడీ చేసేవాడు మారాడు అంటే ఈ రోజుల్లో, ఈ కాలంలో మనం ఎలా మారాలి, ఒక స్త్రీని ఎలా గౌరవించాలి. మనం తెల్లాలేస్తే ఎన్నో చూస్తున్నాం అఘాయిత్యాలు. అలా జరగకుండా ఉండాలంటే ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి అంటారు. అమ్మవారే ఉంటుంది ఆ స్త్రీలో. అలా ఆ భావనతో స్త్రీని చూస్తూ, అలాగే స్త్రీ కూడా ఏంటంటే ఏ సమయంలో ఎలాగా స్పందించాలో, ఎవరిని
ఎవరి మైండ్ లో ఎలాంటి మార్పు జరగాలో ఆ స్త్రీలో తెలియాలి. ఆ గుణం తనలో ఉండాలి. అనవసరం విషయాలు ఎవరో ఏదో మాట్లాడుకుంటారు కదా అని వాటిల్లో పడి ఎనర్జీస్ వేస్ట్ చేసుకోకూడదని లాస్ట్ లో పాయింట్ చెప్పారు. అది చాలా బాగుందండి. థ్యాంక్ యూ శివ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సరోజ మేడం మాట్లాడండి. నమస్తే శ్రీకళ మేడం. నమస్తే మేడం. మాస్టర్స్ అందరికీ నమస్తే. వంశీ సార్కి నా హృదయపూర్వక ప్రమాణాలు, ఆత్మ ప్రణామాలు. భారతి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. మేడం, అసలు ఈ శారదామాత గురించి మనము అది ఫిలిం చూస్తుంటే నిజంగా మేడం అసలు ఎంత బాగుందంటే నాకైతే మేడమే గుర్తొచ్చారు. లాస్ట్ లో రామకృష్ణుల వారు చెప్పిన పదాలు మటుకు చూస్తే అది మనం మనుషులం కాదు, మన ఆత్మను చూసుకోవాలి మనం అని అవన్నీ చెప్పినప్పుడు అవన్నీ చదువుతుంటే నిజంగా చూస్తుంటే అయితే భారతి మేడంను వంశీ సారి గుర్తొచ్చారు మేడం. ఎందుకంటే వాళ్ళు మనకి ఎంత అందిస్తున్నారు మేడం జ్ఞానాన్ని. మనమే అందులోంచి ఒక్క వంతు కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నామేమో అని అనిపించింది మేడం. చాలా బాగుంది ఈ సెకండ్ లాస్ట్ మటుకు. ఫస్ట్ ఇప్పుడు శివ మేడమును నాగరాజ్ కుమారి మేడం చెప్పినట్టు చిన్నప్పుడు 5 years శారదామాతకు ఉంటుంది, 17 years ఏమో రామకృష్ణుల వారికి ఉంటుంది మేడం మ్యారేజ్ అయినప్పుడు. అయితే మ్యారేజ్ అయినప్పుడు వచ్చినప్పుడు నగలు పెట్టినప్పుడు తల్లి అంటారనమాట, నీకు గదాయి చేపిస్తారు. గదాయి అంటారు రామకృష్ణుల వారిని వాళ్ళ అమ్మగారు. నీకు గదాయి నువ్వు పెద్దగా అయిన తర్వాత నీకు మొత్తం నగలన్నీ చేయిస్తారమ్మా, నువ్వు ఏడవకమ్మా ఏడవకమ్మా అని అంటారు. కానీ చిన్నపిల్ల కదా, తను ఆ నగలు చూసి మురిపంగా ఉంటా ఉంటుంది. ఇక్కడ అవి తెల్లారు లేసరికి నగలు లేకపోయేసరికి చాలా ఏడుస్తుంది అనమాట. ఏడుస్తే వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి తర్వాత తను కొంచెం పెద్దగా అయిన తర్వాత వచ్చినప్పుడు కూడా అదే శివ మేడం చెప్పినట్లు ఇట్లా భిక్ష తను వస్తే వేటందుకు వెళ్తారు శారదామాత గారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే గబగబ నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అప్పుడే రామకృష్ణ వారును ఋతు భోంచేస్తూ ఉంటారు. అయితే ఇట్లా వెళ్ళిపోతుంటే ఆ అడుగులు చప్పుడు వెళ్ళిపోయి అంతా చూస్తా ఉంటారు, కానీ ఏం మాట్లాడరు రామకృష్ణ వారు. గబగబా వెళ్ళిపోయి ఇట్లా పైనుండి వేస్తుంది అనమాట భిక్ష అనేది. చాలా ఇట్లా పైనుండి ఇట్లా వేసేసరికి ఏమవుతుందంటే కొన్ని బియ్యం కింద పడిపోతాయి అనమాట. కింద పడిపోయినా కానీ ఆ భిక్ష తీసుకునే వాళ్ళని కోపం రాదు ఆయనకి. ఆ బియ్యం కింద పడేని ఏరుకొని సంచిలో వేసేసుకుంటాడు ఆయన. వేసేసుకొని నువ్వు చల్లగా ఉండమ్మా అని దీవించి వెళ్ళిపోతారు అనమాట. ఇదంతా రామకృష్ణుల వారు చూస్తారు. చూసి ఇంకా భోజనం అయిపోతుంది, చేయి కడుక్కోవటానికి వస్తారనమాట బయటికి. రాగానే అప్పుడు ఆగు అని అంటే ఆగుతున్నాను. ఆగి నువ్వు ఎందుకు అట్లా పరిగెత్తుతున్నావు గబగబా, స్త్రీలు అలా నడవకూడదు, నెమ్మదిగా నడవాలి అని అదొకటి చెప్తారు. నువ్వు భిక్ష వేసేటప్పుడు అట్లా వేయకూడదు, వాళ్ళు వేరు మనం వేరు అని అనుకోకూడదు, మనం అందరము సమానమే అంటే అప్పుడే ఉంది మేడం. 190 సంవత్సరాల కిందటే రామకృష్ణుల వారు అందరూ సమానమే, మనం వేరు, వాళ్ళు వేరు మనం వేరు కాదు, మనం అందరినీ సమానంగా చూస్తే మనకి ఏ పరతర భేదాలు ఏమీ ఉండవు, అందరూ సమానంగా ఉంటారు అని అంటారు. అది మటుకు చాలా నచ్చింది మేడం. రామకృష్ణుల వారు ఏది చెప్పినా గానీ బాగుంటుంది. తనకి జ్వరం వచ్చినప్పుడు అప్పుడు సేవ చేస్తారు, అప్పుడు అట్లానే అంటారు. భార్యాభర్తలు మనము భార్యకి బాగలేకపోతే భర్త సేవ చేయాలి, భర్తకి బాగలేకపోతే భార్య సేవ చేయాలి, కానీ అలా అనుకోకూడదు. బానిస అంటే అప్పుడే తను చెప్పారు, ఆడవాళ్ళంటే బానిస కాదు, ఇద్దరు సమానమే, ఇద్దరు ఒకటే అని చెప్పారు రామకృష్ణ వారు. అదొకటి బాగా నచ్చింది మేడం. ఆ తర్వాత తనకు ఏం చేస్తారంటే రామకృష్ణుల వారు శారదామాతను కూడా దేవి లెక్కనే ట్రీట్ చేస్తారనమాట. తనకి ఏం చేస్తారంటే శారదామాతకి చదువు రాదు కాబట్టి నాలుక మీద బీజాక్షరాలు రాస్తారు మేడం. ఆమెకి శారదామాతకి నాలుక ఇట్లా తెరవమని రాస్తారనమాట. రాసిన తర్వాత ఆయనకి ఏమవుతుందంటే ఆ బీజాక్షరాలు తను రాసిన తర్వాత ఆ బీజాక్షరాలకే మంత్రశక్తి, ఎంత మంత్రశక్తి మేడం. ఆ మంత్రశక్తి అయిపోయి శారదామాత దేవతలాగా అయిపోతారు, దేవతలాగా కనిపిస్తారు అనమాట రామకృష్ణుల వారికి. అప్పుడు ఎంత సంతోషిస్తారో తను. అంటే నేను ఇన్ని రోజులు ఒక దేవత నా భార్యగా అనుకున్నాను, ఒక దేవతతోట నేను పని చేయించుకున్నాను అని అంటారనమాట రామకృష్ణుడు. అట్లా ఒకసారి అట్లా కనిపించేసేసి మాయమైపోతారనమాట. ఆ తర్వాత
తనని అడుగుతారనమాట, నీకు 2-3 పిల్లలు కావాలా, లేకపోతే నువ్వే మొత్తం అందరికి తల్లి అవుతావా అని అడుగుతారు శారదామాతని. అడిగితే తను అంటుందంట, లేదు లేదు, నాకు పిల్లలు ఏమొద్దు, నేనే అందరికీ తల్లిలా కావాలి నేను అని ఠాగూర్ అని పిలుస్తారనమాట తను శారదామాత. రామకృష్ణుల వారిని ఠాగూర్ నేనే తల్లి కావాలి అందరికీ, నాకు పిల్లలు ఏమొద్దు అని చెప్తారనమాట. అప్పుడు చెప్తే చాలా సంతోషిస్తారనమాట రామకృష్ణుల వారు. సంతోషించి అప్పుడు తన మేనల్లుడు హృదుని పిలుస్తాడనమాట. పిలిచి ఈ రోజు జ్యేష్ఠ అమావాస్య, ఫలహారిని కాళీమాత పూజ చెయ్యాలి, ఈ రోజు నా గదిలోనే మొత్తం పూజకి ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ ఏర్పరచు హృదు అని చెప్తారనమాట. చెప్తే సరే మామ అంటే, నేనేం పూజ చేయక్కర్లేదా అని ఆయన అడుగుతాడు. లేదు లేదు, నువ్వు భవతారిని కాళీ పూజ చెయ్యాలి, నువ్వు అక్కడ చెయ్యి, నేను ఇక్కడ ఇంట్లో చేస్తాను, నువ్వు గుళ్ళో చెయ్యి కాళీమాతకి అని చెప్తారనమాట. అయితే మీ అత్తకి చిన్నత్త అనమాట, వీళ్ళ అన్నయ్య వదిన ఉంటారు రామకృష్ణుల వారికి. అయితే మీ చిన్నత్తకి వెళ్ళి ఉపవాసం ఉండమని చెప్పు, ఆ రోజు మొత్తం ఏం తినకూడదు, ఉపవాసమే ఉండాలని చెప్పు, ఏం తినొద్దని చెప్తుంటే సరే మామయ్య అని తను వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈమె లోపలికి వస్తుంది అనమాట. శారదామాత గారు లోపలికి రాగానే ఏం చేస్తారంటే, రామకృష్ణుల వారు కూర్చోమంటారు. కూర్చోమని కాళ్ళు ముందుకు జాపు అని అంటారు. కింద కూర్చున్నప్పుడు ముందుకు జాపు అంటే ఎందుకు అని అడుగుతారు శారదామాత. ముందు జాపు పారాని రాయాలంటే, లేదు లేదు, మీరు నా కాళ్ళు ముట్టుకోవడం అంటే, నేనే పారాని రాసుకుంటే ఇటు ఇవ్వండి అని అంటుంది. రామకృష్ణుల వారు ఒప్పుకోరనమాట. లేదు లేదు, నేనే పెట్టాలి అనుకుంటూ అని కాళ్ళు ముందుకు చాపమని మొత్తం పారాని పెట్టి మొత్తం ఆమెను అలంకరణ చేసి ఆమెను కూర్చోబెట్టి అనమాట పూజ చేస్తారు మేడం. కాళీమాత పూజ చేస్తారనమాట. అసలు అసలు అది చూస్తుంటే మేడం అసలు వెంట్రుకలు ఇట్లా లేచిపో నిజంగా లూజ్ బాంబ్స్ వస్తాయి మేడం. ఏంటంటే అన్ని సంవత్సరాల కిందటే చూడండి మేడం, స్త్రీకి ఎంత గౌరవం ఉందో. ఇప్పుడు చూడండి, అసలు ప్రొద్దున్నే పేపర్ చూసినా, మనం టీవీ చూసినా, ఏంది చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఇవే మేడం. అసలు అవి చూడాలంటేనే భయం అవుతుంది, న్యూస్ చూడాలంటేనే భయం అవుతుంది. చూడండి మేడం, అంత పరమాత్ములు వాళ్ళు. అసలు ఏం మేడం, అసలు వాళ్ళు ఈ భారతదేశానికి వచ్చినందుకే మనం చాలా ధన్యులం మేడం. అసలు మనం ఎంత పుణ్యం చేసుకుంటే మనకంత మంచి మాస్టర్స్ దొరుకుతారా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సరోజ మేడం చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు. అలాగే ఆ చిన్నతనంలో ఆ నగల మీద కూడా వ్యామోహం లేదు చూడండి. ఇచ్చేమనగానే ఇచ్చారు, వ్యామోహం లేదు ఆమెకి. మళ్ళీ భర్త చేయించిన నగల కన్నా అంటే ఆమెకి ఎంత అంటే, మనకి వ్యామోహం దేని మీద ఉండాలి, దేన్ని వదులుకోవాలి. ఇప్పుడు పిల్లలు కావాలని అడిగితే వద్దు, నాకు అందరూ ఉన్న వాళ్ళందరూ పిల్లలే, నా పిల్లలే కదా అని ఎవరు అలా స్వీకరిస్తారు అసలు? అంటే మనకి జీవితం ఎలా వస్తే అలా మనం స్వీకరించాలి, అది మనం నేర్చుకోవాలి. పెళ్లి చేసుకున్నా కదా, నాతోటి ఎలా ఉండాలో, ఒక భార్యతో ఎలా ఉండాలో నీకు తెలీదా, అదా ఇదా అది కాదు. ఆమె కూడా అంటారట, నాకు సేవ చేసే భాగ్యం వచ్చింది, ఈయన పెళ్లి చేసుకుని సేవ చేసుకునే భాగ్యం వచ్చింది, నేను సేవ చేసుకుని ఉంటాను, నాకు ఇతర విషయాలతో సంబంధం లేదంటారట. అలాంటిది ఎంత అంటే, స్త్రీకి పారాని రాసి, అంటే భార్యకి పారాని రాసి అమ్మవారిలాగా అలంకరించుకుని మురిసిపోతారు ఆయన. సో ఇలాంటి అసలు ఎంత గ్రేట్ కదా మేడం. భర్త భార్యనే కాదు, ఏ సంబంధమైనా, ఒక అన్నదమ్ములు, ఆ అక్క చెల్లిని ఎలాగా చూడాలి, ఇలాంటి అన్ని పాటిస్తుంటే, ఇలాంటి వింటూ ఉంటే సత్సంగాల్లో ఉండి, సత్సంగాలు ఉండనే అవసరం లేదు. ఇలాంటి సినిమాలు అంటే ఇవాళ రేపు వచ్చే సినిమాలకి గత కాలంలో ఉండే ఆ ప్రభావానికి మెయిన్ ఇంపాక్ట్ పడుతుంది, నా ఉద్దేశం అది. థ్యాంక్ యూ మేడం, మంచి జ్ఞానాన్ని అందించారు మా అందరికి. థ్యాంక్ యూ సరోజ మేడం. ఇంకెవరు మాట్లాడదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఆప్షన్స్ ఇస్తాను. లేకపోతే నాకు నేను అందిపుచ్చుకున్న జ్ఞానాన్ని ఒకసారి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అలాగే రామకృష్ణ పరమహంస గారికి పెళ్లి చేద్దామని మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన వచ్చి అంటారట, నా పెళ్లి గురించేనా మీరు మాట్లాడుకుంటున్నది, అంటే ఆయనకి ముందే తెలిసిపోతుంది ఎవరున్నారు. జయరాం పాటిల్
రాజ్ ముఖర్జీ గారి ఇంట్లో పెళ్లి కూతురు ఉంది, ఆమె నాకు భార్య అవుతుందని ముందే చెప్తారట. అంటే అందరూ పిచ్చోడు అనుకుంటున్నారు, పెళ్లి కుదరటలేదు అనుకునే సమయంలో రామకృష్ణ పరమహంస గారు వచ్చి మీరేం దిగులు పడద్దు, ఫలానా దగ్గర నా కోసం ఉంది అనేసి అంటారట. అలాగే ఆయనకి చెప్తారు, పెళ్లి కూడా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని తల్లి అడుగుతుంది. అంటే అదేంటది, పూజారులు పౌరోహితులు పెళ్లి చేసుకోరా, అది ధర్మం. 25 గుళ్ళ ఆట అన్ని దాటిన తర్వాతే కదా మనం ఆ గెలుపు గడిలోకి వస్తామంటే అన్ని చూడాలి. ఇక్కడ పూజారులు కదా, పౌరోహితులు కదా, లేకపోతే మనలాగా కొంతమంది అంటారు మెడిటేషన్ లో ఉంటారు, ధ్యానంలో ఉంటారు, మళ్ళీ మీరు సాంసారిక జీవితంలో ఉంటారు. ఏంటి అంటే మన సన్యాసులు అయిపోకలేదండి. మన ధ్యానం దీంట్లో కూడా మనం ఎక్కడో హిమాలయాస్ వెళ్ళిపోయి కాదు, ఇక్కడుండి సాధించాం. ఎక్కడో హిమాలయాస్ వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా ఉండి తపస్సు చేస్తే అలా కన్నా సమాజంలో ఉంటూ కర్తవ్యాలు నిర్వహిస్తూ ధ్యాన మార్గంలో ఉంటూ ధ్యానాన్ని పంచుకుంటూ, అంటే మనకి ఏది ఎదురైనా మనం ఎలాగ మారాలి అన్నది సమాజంలో ఉంటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పరమహంస గారు అలానే చెప్తారు. అలాగే ధర్మాన్ని పాటించాలి. ఏ మంత్రం సిద్ధించడానికి కానీ మంత్ర సాధించడానికి కానీ మనం ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. ఎందుకంటే మన ఆత్మతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనలోనే ఉంటుంది అది. సిద్ధులన్నీ మనలోనే ఉంటాయి. మనం ఎక్కడికో వెళ్ళిపోయి దానికోసం, ఇప్పుడు మీరు మేడం చెప్పారు జింక పిల్ల గురించి. జింక పిల్ల ఎలాగైతే అమ్మవారు చెప్తారు, జింక పిల్ల ఎలాగైతే తన సుగంధాన్ని వెతుక్కుంటూ వెళ్తుందో అలాగా ఆ జ్ఞాని తనలోనే జ్ఞానాన్ని ఉంచుకుని దానికోసం ఎక్కడుందా అని పాకులాడుతూ ఉంటాడు. చివరికి అందిపుచ్చుకునేసరికి సమయం గడిచిపోతుంది. సో అలా కాకుండా చూసుకోవాలి. అలాగే శారదామాత ఒకసారి ఇలాగా మేడం కూడా చెప్పారు, ఎవరినో తప్పుగా అనుకుంటారు, ఒక మాట అంటే జడ్జి చేస్తారు. తప్పుగా అనుకుంటే ఆమె చాలా బాధపడతారు. నేను ఒకరి గురించి అలా తప్పుగా అనుకున్నానే, నాకు ఈ గుణాన్ని తీసే తండ్రి అని. మనం కూడా మనలో ఉన్న గుణాన్ని మనం ఫస్ట్ స్వీకరించాలి. ఆ స్వీకరించే భావన మనలో రావాలి. ఎప్పుడైతే మనం చేసిన తప్పుని మనం స్వీకరిస్తామో, నేను తప్పే చేయను, నేను ఏదో మనీలో మాణిక్యం లాగా అనుకుంటాం, కానీ ప్రతి వాళ్ళలో అవగుణాలు కూడా ఉంటాయి. అది స్వీకరించాలి. అది స్వీకరించి ఆవిడ ఏంటంటే, తండ్రి ఈ గుణాన్ని తీయి నాలోంచి, నాకొద్దు ఈ అవగుణాన్ని, ఇలాగే ఎవరిని నేను బాధ పెట్టకూడదు, జడ్జ్ చేయకూడదు అనేసి ఆమె కోరుకుంటారు. అలాగే సాధనలో మెయిన్ ఏంటంటే ఇక్కడ కోరికల గురించి ఎవరు అడిగితే, కోరికలన్నీ టెంపరవరీ, అవన్నీ వచ్చిపోయేవి, మనతో ఏది ఉండదు. కోరికలు వస్తూ ఉంటాయి, కోరికలు నిరంతరం వస్తూ ఉంటాయి, కానీ దాన్ని నియంత్రించే శక్తి మనలో ఉండాలి. ఇప్పుడు నది ప్రవాహం కొంత దాకా వస్తే పర్వాలేదు, అది అధిగమిస్తే ఒక సునామీ లాగా అందరినీ ముంచేస్తుంది. కోరికలు కూడా అంతేనండి. కోరికలు ఎంత దాకా ఉండాలో అంత దాకా ఉండాలి. దాన్ని కట్టడి చేసే బాధ్యత మనది. అలా కోరికలు వస్తున్నాయి కదా అని కోరుకుంటూ పోతే అక్కడ మనకంటూ జీవితం ఒక మంచి మార్గంలో ఉండదని నా ఉద్దేశం. అలాగే అమ్మ కూడా చెప్తారు, నీరు పల్లానికి ఎలాగైతే వస్తుందో కోరికలు కూడా అలాగే పల్లం డౌన్ సైడ్ వెళ్తుంది. అది ఉండదు, అది సహజం. కానీ దాన్ని ఎక్కడ నియంత్రించాలో అక్కడ నియంత్రించాలని చెప్తారు. అలాగే ఎప్పుడు పని లేకుండా ఉండకూడదు, ఏదో ఒక పని పెట్టుకోవాలి. ఏదో ఒకటి నీకు ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని నువ్వు రాసుకుంటావో, చదువుతావో పుస్తకరీత్యా, లేకపోతే ఎవరికైనా జ్ఞానం పంచడానికి వెళ్తావో, ఏదో ఒక పనిలో పడు, లేకపోతే వంట పని, సమాజ సేవ, ఇలాంటి పనిలో ఉండే. ఎందుకంటే ప్రోవర్బ్ కూడా ఉంది, ఐడల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని. అలాగా మన మనసు కానీ మన మైండ్ కానీ కలుషితం అవ్వకూడదు. ఇవాళ రేపు కలుషితం అయిపోతుంది, వేరే 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 ఆలోచనలు. డస్ట్బిన్ కాదు కదండి ఇది.
మనం అన్ని లోపల పెట్టుకోవడానికి మన ఆత్మలోకి అన్ని పంపకూడదు. ఏది కావాలో ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు టీ డికాషన్ ఎలాగైతే ఫిల్టర్ చేసి మనం అది ఆస్వాదిస్తూ తీసుకుంటామో, అలాగే మనకేది కావాలి అన్నది మనం తీసుకోవాలి. అమ్మ కూడా ఇక్కడ అదే చెప్పారు. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మనకి శారదా అమ్మ. ఇలాంటివి ఆమె జ్ఞానాన్ని నాకున్న జ్ఞానంతో జోడించి మీతో చెప్పాను. చాలా ధన్యవాదాలండి. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. కుమారి మేడం చేశారు మేడం. కుమారి కుంజనా? ఆ నాకు ఇక్కడ కనబడట్లేదు ఏంటి? అదే మళ్ళా పోయినట్టున్నారు మేడం. ఇందాకే వచ్చింది. కుమార్ మేడం ఉన్నారు కదా, హ్యాండ్ రైస్ చేశారు ఇప్పటి వరకు. చేశారు మేడం, మళ్ళా వెళ్ళిపోయినట్టున్నారు. నేను ఇచ్చేలోపు హ్యాండ్ రైస్ చేశారు చూడండి. రాణి కుమార్ మేడం కుమారి కుంజ కుమారి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. కెమెరా ఆన్ చేస్తే సిగ్నల్ పోతుంది మేడం. నా గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మేడం, నాకు ఇంతలో శారదాదేవి చిత్రంలో నచ్చిన పాయింట్ ఒకటి ఏంటంటే, బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు ఆ తల్లి శారదాదేవి నాకు అందరు తల్లినయ్యే భాగ్యాన్ని ఇవ్వండి అని కోరుకున్నప్పుడు అది ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. ఒక తల్లి బిడ్డల్ని అందరిని ప్రేమించటం అంటే ఎంత గొప్ప విషయం అన్నది నాకు అక్కడ, నేను కూడా అలా ఉండాలి అన్నది నా కోరిక మేడం. ఎలా అంటే ఒక తల్లి బిడ్డకి ప్రేమనందిస్తుంటే ఆ బిడ్డ ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంతైనా సాధించగలను అన్న ఆనందంలో ఉంటారు మేడం. అది నాకు ఆ పాయింట్ అయితే చాలా నచ్చింది. అది నేను నేర్చుకోవాలి, నేను కూడా అలా అందరినీ ప్రేమించగలగాలి. ఇక్కడ కుమార్ మేడం మీరు స్ట్రక్ అయిపోతున్నారు. అవునా మేడం? మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, చెప్పండి. కొంచెం సిగ్నల్ దగ్గరికి వెళ్తే బ్రేక్ రాదు. మేడం కట్ అయినట్టున్నారు. ఈలోపు ఇంకొకరికి ఇవ్వండి మేడం. శోభారాణి మేడం. రాణి మేడం హ్యాండ్ రైస్ చేశారు చూడండి మేడం. ఇస్తున్నా మేడం. శ్రీకళ మేడం నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. మాస్టర్స్ అందరికి నమస్తే. శారదాదేవి మాత గురించి నేను మొదటిసారి రామకృష్ణ పరమహంస సినిమా చూసినప్పుడు ఆవిడ గురించి మొదటిసారి తెలుసుకోవటం జరిగింది మేడం. చాలా వండర్ అనిపించింది ఆవిడ గురించి. కెమెరా ఆన్ చేసుకోండి. లేదు మేడం, మాట్లాడతాను. చాలా వండర్ అనిపించింది మేడం. ఇప్పుడు ఈ మూవీ చూడకపోయినా కానీ మాస్టర్స్ అందరూ చెప్తుంటే చాలా బాగా అనిపించింది మేడం. ఒక పరిశుద్ధమైన మహిళ ఆవిడ.
భర్తతో భార్య ఎట్లా ఉండాలనేది ఆవిడని చూసి నేర్చుకోవచ్చు మేడం. ఈ నేటి సమాజం చూసుకుంటే అసలు చాలా దారుణంగా ఉంది మేడం. పెళ్ళంటేనే యువత భయపడుతున్నారు. ఎక్కడ పెళ్ళైనెమ్మటే ఏసేస్తారని. ఈ మధ్యన వరుస పెట్టి ఇవే జరుగుతున్నాయి మేడం. అట్లాంటి ఆవిడ శారదాదేవి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్నోళ్ళకి ఎంతైనా చాలా అవసరం మేడం. ఆవిడ గురించి తెలుసుకుంటే కొంచెమైనా వాళ్ళకి తెలివొస్తది మేడం. భర్తని కూడా చూడకుండా చాలా మంది మర్డర్ ప్లాన్ చేస్తున్నారు మేడం. అది కరెక్ట్ కాదని ఇలాంటి పెద్దవాళ్ళని చూసి, చరిత్రను చూసి వాళ్ళు మారితే బావుంటదని ఆశిస్తున్నాను మేడం. చాలా అద్భుతమైన మహిళ మేడం ఆవిడ. మంచి గృహిణి. థ్యాంక్ యూ మేడం నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాణి మేడం. అదే వాల్యూస్ తెలుస్తాయి. మన అంటే మనకి ఏంటి ఎథిక్స్ వాల్యూస్ తెలుస్తాయి. ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి, మనం ఎంత దాకా ఉండాలి, ఇలాంటివన్నీ ఇలాంటి సినిమాల ద్వారా, అంటే సినిమా కూడా అనకూడదండి, ఇలాంటి చరిత్రల ద్వారా భగవంతుడు అందించాడు. స్వయాన భగవంతులే వీళ్ళంతా, భగవంతు స్వరూపుడు, దైవ స్వరూపుడు. దైవం మనకి వచ్చి ఒక శ్రీరాముడు, ఒక శ్రీకృష్ణుడు, అవి అవతారాలు, వీళ్ళు స్వరూపాలు. మన కోసం జ్ఞానాన్ని అది ఇలాగుందండి అని ఒక మార్గదర్శకం చెప్పడానికి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ మార్గంలో వెళ్ళి మనం కూడా అద్భుతంగా మన జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని కూడా మనం తీర్చిదిద్దాలి. అది ఆ బాధ్యత మనం తీసుకోవాలి. ఏదో చూసామా, విన్నామా, సత్సంగంలో ఉన్నామా, వదిలేసామా కాదు. అక్కడ మనం ఏం పట్టుకోవాలి, అది మనం ఆచరించడంలో ఉంటుంది. ఇప్పుడు కూర కట్ చేస్తాం, కూర కోసం వండుతాం, వండి పెట్టేస్తాం. ఏం లాభం? తినకపోతే, పెట్టకపోతే కడుపు నిండుతుందా? వండినంత మాత్రాన. అది మనం ఆస్వాదిస్తే దాని రుచి వెళ్తుంది, దాని తాలూకు ఎసెన్స్ వెళ్తాయి, ఆ శక్తి వస్తుంది కదా. వండుకున్న పదార్థం తింటే మనకు శక్తి వస్తుంది. వండుకుని పక్కన పెట్టేస్తే నీకేమొస్తుంది? జ్ఞానం కూడా అంతే. మనం ఏది వింటామో, ఏది చూస్తామో, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటామో అది ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే తప్పకుండా మనం బాగుంటాము, మన సమాజం బాగుంటుంది, మన చుట్టుపక్కల వాతావరణం అన్ని అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి మనం, ఈ సత్సంగాలు ఏంటి, ఇలాంటివి ఏంటి మనం తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలకి చెప్పాలి. ముఖ్యంగా పిల్లలకి నచ్చిందా లేదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, పిల్లలకి అంటే ఒక 20-25 సంవత్సరాలు వచ్చిందాక పిల్లలే వాళ్ళు ఆకతాయిగా ఉంటారు. కానీ వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి ఇదొక మార్గం. వాళ్ళకి ఎలా నచ్చుతుందో వాళ్ళ దారిలో వెళ్తూ వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. అది చెప్పాలంటే కొంచెం కష్టతరమైన, ఇలాంటివన్నీ చూస్తుంటే పెద్దవాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి చాలా బాగుంది మేడం. జ్ఞానం, మంచి జ్ఞానాన్ని అందరూ అందించారు. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. రవికుమార్ సార్ మాట్లాడతారా మీరు? మేడం నమస్తే మేడం. మూవీ చూసారా? మేము మూవీ చూడలేదు. స్టిల్ నాట్ ఎట్ వాచ్ ద మూవీ. ఐ షుడ్ వాచ్ దట్ మూవీ. బట్ బిఫోర్ దట్ ఐ నీడ్ టు టెల్ యూ, అంటే ఒక చిన్న ఉదాహరణ నాకు అనిపించింది. చెప్పండి. మీరు క్లోజ్ చేస్తారా? మరి మూవీ చూడకుండా కూడా మాట్లాడుతున్నాం కదా భారతి మేడం. భారతి మేడం, మేడం ఉన్నారా? ఒక్క నిమిషం, నేను